కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన రాజకీయం ఆవేశపూరితంగా ఉంటుందన్న భావన సర్వత్రా ఉంది. ఆయన నచ్చిందే చేస్తారు, నచ్చనిది చేయరని అందరూ చెప్తారు. ఆయన ఏం చేసినా అందులో చాలా ప్రత్యేకత ఉంటుంది. రాజకీయాల్లో కొద్ది కాలంలోనే ఆయన అనూహ్యంగా గుర్తింపు పొందారు. 2009లో రాజకీయ అరంగేట్రం చేసిన రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీగా విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై తన సత్తా ఏంటో చూపించారు. 2018 ఎన్నికల్లోనూ ఆయన అసెంబ్లీకి ఎన్నికై ఆయన సొంత సోదరుడు నల్గొండ నుంచి వెంకటరెడ్డి ఓడిపోయినప్పటికీ ఆయన విజయం సాధించి రాజకీయంగా తనదే పైచేయాలనుకున్న భావన కలిగించారు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రాజకీయాలు అమాంతంగా మారుతుంటాయి. ఎప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంచెం ఎక్కువ తను ఎక్కువ ఊహించుకుంటారన్న భావన ఉండేది. ఎందుకంటే ఆయన పిసిసి చీఫ్ కావాలన్న భావన కూడా ఎక్కువగా వ్యాపించింది. ఆయన ఎలాంటి ఎక్కువ నేపథ్యం లేకపోయినప్పటికీ వాస్తవానికి తన సోదరుడు వెంకటరెడ్డిని పక్కన పెట్టి తనకు పిసిసి చీఫ్ ఇస్తే రాజకీయాలు చేయాలని భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనను అంతగా ఆ పోస్టుకు పరిగణలోకి తీసుకోలేదు. సాక్షాత్తు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆయనను పార్టీ మారకుండా చేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ ఆయన ఎవరి మాట వినలేదు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలబడి ఆయన అబాసు పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోవడంతో ఆయనకు నియోజకవర్గంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. అయితే వాస్తవానికి మునుగోడు లాంటి ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ ఉంది. ఆదరణ ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. కనీసం డిపాజిట్లు కూడా సంపాదించలేని పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల జరిగింది? కోమటిరెడ్డి బ్రదర్స్. అంటే వెంకటరెడ్డి పిక్చర్లో లేకపోయినప్పటికీ రాజగోపాల్ రెడ్డికి పరోక్షంగా మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఇప్పుడు మరోసారి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగడం, బీజేపీకి గుడ్ బై చెప్పడం ఊహకు అందరి పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని గత నెల రోజులుగా చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన అనుచరులు ఎటువైపు వెళ్తారు, రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం ఏంటని అర్థం కాక ఎదురు చూస్తూ వచ్చారు. అయితే తాజాగా రాజగోపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ గూటికి చేరుతుందని స్పష్టం చేశారు. అంతేకాదు ఢిల్లీ వెళ్ళి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే ద్వారా కండువా కప్పించుకొని అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేపో మాపో ఆయన పేరు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి గజ్వేల్ నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కొంచెం ఎక్కువ ఊహించుకుంటారని చెప్పుకుంటున్నాం కదా. ఆయన స్థాయి సీఎం స్థాయి అన్న భావన ఎక్కువగా ఉంది. వాస్తవానికి ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆయనను చేర్చుకోవడం, మునుగోడు టికెట్ కేటాయించడం అదంతా చిన్న విషయమేమీ కాదు. బ్యాక్ ఎండ్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతగా ఆయన కోసం తప్పిస్తున్నారో చూడాల్సి ఉంది. వచ్చే ఎన్నికల్లో మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఆయన భవిష్యత్తు తారాజువలాగా ఎగిసే అవకాశం ఉంది. ఒకవేళ తేడా వచ్చి ఏదైనా జరిగితే రాజకీయంగా అంతే సంగతులు.